ఎటు పోయినా మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు ఇది. అంటే మనలాగే ఆయనకి కూడా చాలా ఉన్నాయి. ఆయనకి బయటేమో పోరాటాలు ఉన్నాయంట, లోపల అదేంటి పౌలు గారికి భయం ఏంటి అనుకుంటాం. వెనక్కి తిరిగి చూడకుండా సేవ చేశాడు ఆయన అనుకుంటాం. కాదండి. అంటే చూడటానికి ఎంత గాంభీర్యంగా కనిపిస్తున్న వ్యక్తులైనా సరే, వాళ్ళ సేవకులైనా సరే, వాళ్ళు కూడా మామూలు మనుషులే అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎంత భక్తిపరులైనా సరే. అపోస్తులైన పౌలుకు కూడా ఏమున్నాయంట, బయటేమో పోరాటాలు ఉన్నాయి, లోపలేమో భయాలు ఉన్నాయి. అపోస్తులకి ఆశ్చర్యకార్యాలు జరగవా? వాళ్ళతో దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి. కానీ ఎటు పోయినా కూడా ఆయనకి ఏమొస్తుంది? శ్రమ. ఈ రోజు విశ్వాసి అలాంటి ఒక పునాది వేసుకుంటున్నారు. చర్చికి వెళ్తే మేలు జరగాలి, చర్చికి వెళ్తే మేలు జరగకపోతే కొంతమంది యేసుక్రీస్తుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఇంకో సంఘానికి వెళ్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అపోస్తలుడు ఈయన ద్వారా, ఈయన నడికట్లో, ఈయన చేతి రుమాల్లో స్వస్థతలు జరుగుతున్నా కూడా ఈయనకి మాత్రం ఎటుపోయినా అంత మాత్రం యేసుని విడిచిపెట్టాడా?